वनपर्ती रूरल पुलिस ने रात के वक्त चोरियां करने वाले 6 अफराद को गिरफ्तार कर लिया। पुलिस ने इनके कब्जे से 25,000 रुपये नकद, 25 ग्राम सोना, 43 तोले चांदी और एक ओमनी कार व दीगर सामान बरामद किया। ये कार्रवाई वनपर्ती एसपी की निगरानी और डीएसपी वेंकटेश्वर राव की क़ियादत में खुसूसी टीमों ने अंजाम दी। पुलिस के मुताबिक पित्तागुडम तांडे के रहने वाले एक शख्स ने अपने घर में चोरी की शिकायत दर्ज करवाई थी, जिसमें 1,20,000 रुपये मालियत के ज़ेवरात गायब हो गए थे। पुलिस ने टेक्निकी शवाहिद की मदद से तहक़ीक़ात की और 14 सितंबर को गाड़ियों की चेकिंग के दौरान 6 मुल्ज़िमान को गिरफ्तार करके इनके कब्जे से चोरी शुदा सामान बरामद कर लिया। 25,000 క్యాష్ వీళ్ళు ఒక 1 ఇయర్ నుంచి ఇది చేస్తా ఉన్నారు. వాళ్ళు దొరకలేదు, వాళ్ళ అఫెన్స్ కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. పెద్దగూడెం తాండా లోపల ఇన్వెస్టిగేషన్ లో చేస్తేనే లీడ్ దొరికింది. ఈ వెహికల్ మీద వచ్చి అఫెన్సులు చేస్తున్నారన్న సమాచారంతో వెహికల్ నాకు చెక్ చేస్తే ఆ బ్రేక్ చేసే ఇన్స్ట్రుమెంట్ దొరికినాయి. దాని ప్రకారం వీళ్ళని తీసుకొచ్చి విచారిస్తే ఈ నేరాలన్నీ ఒప్పుకోవడం జరిగింది. ఈ ప్రాపర్టీ కూడా రికవర్ చేసినాం. వీళ్ళు వాళ్ళ ప్లేస్లలోనే ఉంటారు, కొందరేమో పెబ్బేళ్ళు ఉంటారు, వనపర్తిలో ఉంటారు, తిరుగుతూ ఉంటారు దినంలో బొంతలు గుట్టి అనేది. 6 months బ్యాక్ అయినాయి 2 అఫెన్స్ ఎక్వైర్ చేసిన కానీ అప్పుడు కరెక్ట్ క్లూ దొరకలే. పెద్దగూడెం దాంట్లోనే ఓమ్ని వ్యాన్లు వచ్చి అఫెన్సులు చేస్తున్నారు క్లూ వచ్చింది. దాని ప్రకారం వీళ్ళను పట్టుకొని విచారిస్తే ఈ నేరాలన్నీ ఒప్పుకోవడం జరిగింది. ఒక్కరు చేశారు అందులో మన హరికృష్ణ అని. వీళ్ళ మీద ఎందుకంటే సేఫ్టీ సెక్యూరిటీ ఆఫ్ ది పబ్లిక్ ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళు అలవాటు పడి ఒక ముఠాగా ఏర్పడి నేరాలు చేస్తున్నారు. కాబట్టి ఈ వరుస దొంగతనాలు అరికట్టాలంటే వీళ్ళ మీద రెగ్యులర్ గా సర్వీలెన్స్ పెడతాం. వీళ్ళ మీద అనుమానాస్పదంగా ఉన్న షీట్స్ ఓపెన్ చేసి వీళ్ళని రెగ్యులర్ గా వీళ్ళ మీద పోలీస్ సర్వీలెన్స్ పెట్టి నేరాలు జరగకుండా కూడా కట్టడి చేస్తాం. జిల్లాలో ఏ అఫెన్స్ అయినా చిన్నదైనా పెద్దదైనా నేరం జరిగింది అంటే ఖచ్చితంగా కేసు నమోదు చేస్తున్నాము. 5,000 పోతే కూడా కేసు నమోదు చేస్తున్నాం. విచారణ చేసి ఎన్నైతే నేరాలు పెరుగుతున్నాయి దాదాపు 80% అఫెన్స్ అన్ని డిటెక్షన్ అనేది జరగడం జరిగింది. కొంత ప్రాపర్టీ రికవరీ లోపల నేరం జరిగినాక కొన్ని రోజుల తర్వాత అఫెండర్ దొరుకుతారు కాబట్టి కొంత వాళ్ళ పర్సనల్ గా యూజ్ చేసుకుంటారు, కానీ కేసెస్ మాత్రం ఖచ్చితంగా డిటెక్షన్ చేస్తుంది. దీనికి ఆధారం ఏమిటి అంటే ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా ఒక క్రైమ్ టీమ్ అనేది ఏర్పాటు చేసి ఎస్పీ గారు వచ్చిన తర్వాత ప్రతి పిఎస్ లా క్రైమ్ టీమ్ అనేది ఏర్పాటు చేసి ఒక 2 పీసీలు ఎక్స్క్లూజివ్ నేరస్తుల మీద నిఘా పెట్టాలి, జరిగిన నేరాలను కనిపెట్టాలి. వాళ్ళు కంటిన్యూ ఎఫర్ట్ చేసుకుంటారు కాబట్టి ఏ క్లూ వచ్చినా దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి కేసెస్ అన్ని డిటెక్ట్ చేయడం జరుగుతుంది.